సాతాను అంటున్నాం కదా. ఆ సాతాను దేవునినే ద్రోహం చేసింది. మొదట ఎలా ఉండేది తెలుసా? సాతాను ఒక కెరూబుగా యథార్థంగా ఉన్నది, ఉన్నత స్థితిలో ఉన్నది, ప్రధాన దూతగా ఉన్నది, గొప్ప స్థితిలో ఉన్న దేవదూత సాతానుగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణే ద్రోహం చేసిందండి. దేవదూత ప్రధాన దూతగా ఉన్న తర్వాత సాతానుగా మారింది కదా. ఆ దేవదూతే, ఆ కెరూబు అయినా, ఆ అభిషేకం పొందిన కెరూబు అయినా ఆ దేవదూతే తర్వాత సాతానుగా మారిపోయింది. ప్రభునందు ప్రేమని దేవుని వల్లంటే మొదట దేవుణ్ణే ద్రోహం చేసింది, దేవుణ్ణే మోసం చేయడానికి చూసింది. మనమెంత మొదటి కుటుంబంలోనే అన్న ఎవరిని ద్రోహం చేశాడు? తమ్ముణ్ణి. నాకంటే గొప్పగా ఎదిగిపోతున్నాడు, తమ్ముణ్ణే ద్రోహం చేశాడు. మరొక సందర్భం మనం ఆలోచన చేయగలిగితే దావీదు గారి గురించి అండి. ద్రోహం చేశారు ఎవరంటే అహీతోపెలు, స్నేహితుడు. కానీ తన కుమారుడు ఎవరు? అబ్షలోము ఏం చేశాడండి? తన తండ్రినే ద్రోహం చేశాడు. తన తండ్రి కూర్చున్న సింహాసనము కావాలని తండ్రికి ఏం చేశాడు? అడవిన పంపించేశాడు. ఈ సందర్భంలో మీకు చాలా అవసరమైనది ఏంటంటే, సంసోనును ద్రోహం చేయడానికి చూసింది ఎవరు చెప్పండి? దెలీలా. ఒడిలో కూర్చోబెట్టింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెప్పు. లాలన మాట చెప్పి లాలించి లాలించి ఒడిలో పడుకోబెట్టి ఆ ఫిలిష్తుల దగ్గర కొంత తీసుకోవడానికి ఏం చేసిందంటే, సంసోను బలాన్ని కనుగొని చంపడానికి ప్రయత్నం చేసి ద్రోహం చేసింది. సంసోను ద్రోహములో పట్టబడ్డాడు. ఇప్పుడు కూడా అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ ముసుగులో చాలా మంది ఏమైపోతున్నారంటే ద్రోహాలు మోసాలు చేసుకుంటూ ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు? నాశనం చేసుకుంటున్నారు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా ప్రాణం విసిగి చావు కోరేటండి. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ద్రోహం చేయటానికి ఎలాంటి పన్నాగం చేస్తుందో చూడండి. ఒక అబ్బాయి మరొక అమ్మాయిని ద్రోహం చేయటానికి ఎంత పన్నాగం అండి. చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. అంటే ఈమె ఏం చేసిందంటే సంసోను గారి యొక్క బలాన్ని ఎక్కడుందో తెలుసుకొని ఆ ఫిలిష్తులను అప్పగించి ద్రోహము చేయాలనుకుంది. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల అంటే పాత నిబంధన కాలంలో ఏం జరుగుతున్నాయి? దేవునికి ద్రోహం చేశారు, అన్న తమ్మునికి ద్రోహం చేశాడు, రాజైన దావీదు గారికి అహీతోపెలు ద్రోహం చేశాడు, దావీదు గారు సొంత కుమారుడే దావీదు గారికి ద్రోహం చేశాడు. ఇక్కడ ప్రియురాలు దెలీలా